హలో అండి. ఈరోజు నేను మిల్ మేకర్ వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. దానికోసం మిల్ మేకర్, కాజు, ఇంకా హోల్ గరం మసాలా, క్యారెట్, బీన్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి అవి తీసుకోండి. తర్వాత 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ కడిగి నానబెట్టుకోవాలి ఒక 20 మినిట్స్. తర్వాత ఇప్పుడు ఈ గిన్నె తీసుకున్నాను కదా, ఇందులో 1 స్పూన్ గీ వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా ఇంకా కాజు వేసుకున్నాను. అవి మంచిగా వేయించాలి. అవి బాగా వేగిన తర్వాత అందులో ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి అది కూడా వేయించుకోవాలి. దాని తర్వాత బీన్స్, క్యారెట్, ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. నా దగ్గర బీన్స్ ఇంకా క్యారెటే ఉంది, అందుకని అవి రెండే వేసాను. మీ దగ్గర ఇంకేవైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసిన తర్వాత నీళ్ళు తీసేసిన మిల్ మేకర్, అంటే నీళ్ళు నానబెట్టాం కదా, గట్టిగా నీళ్ళు పిండేసి ఆ మిల్ మేకర్ వేసుకోవాలి. అది వేగిన తర్వాత సాల్ట్ వేసేసి వేయించి అందులో ఇందాక నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 5.5 తీసుకోవాలి నార్మల్గా, కానీ ఇది మిల్ మేకర్ కూడా వేస్తున్నా కాబట్టి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత బాగా కలిపి మూత పెట్టేసుకుందాం. తర్వాత బాగా మరిగిన తర్వాత అందులో ఇందాక నానబెట్టుకున్న రైస్ వేయాలి. ఆ రైస్ స్టార్టింగ్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి దాని తర్వాత ఫుల్ సిమ్లో పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్లో మీ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్.